నా పరిస్థితి ఏంటి ప్రభువా అని దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించే వారిని దేవుడు తలగా చేస్తాడు గానీ తోకగా చేయడండి. దానికి సాక్ష్యం ఎవరంటే నేనే. ఎక్కడ పడిపోలేదండి. దేవుడు పడిపోనివ్వకుండా నా చేయి పట్టి ప్రతి స్థితిలోనూ, ప్రతి ఇబ్బందిలోనూ, ప్రతి విధమైనటువంటి శ్రమలోనూ నాకు తోడై ఉన్నాడండి ఆయన. మనుషుల్ని ఆశ్రయిస్తున్నావేమో ఈరోజు. నీ స్నేహితుడు నీకేదో చేస్తాడు అని అనుకుంటున్నావేమో, లేకపోతే నా బంధువులు నన్ను పైన పెడతారనుకుంటున్నావేమో, లేకపోతే నాకు తెలిసిన రిలేషన్‌లో ఒకరు నన్నేదో చేస్తారు. లేకపోతే పలానా సంబంధించిన ఒక అధికారి నాకు తెలుసు. లేకపోతే నాకు తెలిసినటువంటి గొప్పవాళ్ళున్నారు అని అనుకుంటున్నావేమో, అదంతా వ్యర్థమే. అది పైకి నీకు కనిపించేటట్టుగా ఉంటుంది కానీ, నీకు సమయమొచ్చేటప్పటికి, నీకు అవసరమొచ్చేటప్పటికి ఎవ్వరు కనిపించరు. నిన్ను విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోతారు. కానీ, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు.